Okay, good morning, children. Now I am taking the lesson Globes and Maps Help Us from Social Subject, page number 138. Everyone open page number 138. The lesson is Globes and Maps Help Us. Did you see the globe? See, this is the globe. Okay. Globes and maps, how they help us. In ancient times, people believed that the earth was flat and they would fall off from its surface if they traveled to its edge. But satellite images of earth proved that shape of the earth is like an orange or a sphere. We can comprehend the shape of the earth with the help of a globe. So what is the shape of our globe? The shape of the earth is like an ఆరెంజ్ అంటే రౌండ్గా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందట మన గ్లోబ్ సైజు షేప్. సో నౌ వి టేక్ అబౌట్ గ్లోబ్. A globe is a model of the earth which gives us a fairly accurate idea from about the earth's surface. On a globe we can see the shape and location of the continents, oceans and seas. We can only see half of the globe at a time. So మనం గ్లోబ్లో ఏమేమి చూడగలుగుతున్నాము? We can see our continents, oceans and seas. Okay, and we can see half of the globe at a time. ఒకేసారి మనము టోటల్ ఫుల్ గ్లోబ్ని చూడలేము. We can't see the full globe. We can see only half of the globe at a time. Okay, we have to rotate the globe to see the other half. If we want to see other side, we have to rotate the globe. మనం అదర్ సైడ్ చూడాలి అంటే గ్లోబ్ని రొటేట్ చేయాలి. ఓకే, మూవ్ చేయాలి. A globe is useful mainly to learn the features of the earth. It has its own limitations. They are. So మనకి ఈ గ్లోబ్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది చూడండి. సో ఏ గ్లోబ్ డస్ నాట్ గివ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకా గ్లోబ్ అనేది మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు కంప్లీట్గా. సో మనకి ఓన్లీ షేప్ అండ్ ఎక్కడెక్కడ ఏ కాంటినెంట్స్, ఓషియన్స్, సీస్ అనేది ఎక్కడ ఉన్నాయి అనేది మనము కంటిన్యూగా చూడగలుగుతున్నాము. ఓకే, ఫర్ ఓన్లీ దట్ వీ కెన్ యూజ్ గ్లోబ్స్. నౌ సెకండ్ పాయింట్, ఏ గ్లోబ్ ఈజ్ డిఫికల్ట్ టు క్యారీ బికాజ్ ఇట్ ఆక్యుపైస్ ఏ లాట్ ఆఫ్ స్పేస్. సో గ్లోబ్ని మనము క్యారీ చేయలేము బికాస్ ఇట్ ఆక్యుపైస్ ఏ లాట్ ఆఫ్ స్పేస్. ఇట్ ఈస్ వెరీ big size. Okay, so we cannot take the globe anywhere, everywhere. Okay, it is only we should keep it on the office table. Did you see in the office room? Right. A specific area cannot be enlarged on a globe. So మనం గ్లోబ్ పైన స్పేస్ అనేది మనం ఎన్లార్జ్ చేయగలుగుతామా? No, we can't enlarge that. We can see only where is the continents, oceans, seas. ఎక్కడైతే ఉన్నాయో మనము ఓన్లీ చూడగలుగుతాము, బట్ మనం దాన్ని ఎన్లార్జ్ అనేది చేయలేమన్నమాట. ఓకే, జూమ్ చేయలేము. మనము మొబైల్లో చూడగలుగుతాము ప్లేస్ ఎంతవరకు ఉంది అనేది, టోటల్ ఇమేజ్ని ఎలా అయితే జూమ్ చేస్తామో ఈ గ్లోబ్లో మాత్రం మనం అలా చేయలేము. జస్ట్ వీ కెన్ సీ ఓన్లీ. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద గ్లోబ్. Next, map. Maps are two-dimensional representations of the earth on a flat surface. We can draw maps of continents, countries, states, cities and neighborhoods. We can get more detailed and specific information through maps. Even the smallest area can be enlarged and shown on a map. సో మనం గ్లోబ్లో ఏ విధంగా అయితే మనము ఆ ప్లేసెస్ని ఎన్లార్జ్ చేయలేము, వీ కెన్ సీ ఎన్లార్జ్ ఇన్ ద మ్యాప్స్లో మనము ఫుల్ లెంత్గా ఓపెన్ చేసి జూమ్ చేసి మనము ప్లేస్ని చూడగలవచ్చు. లైక్ గూగుల్ మ్యాప్స్.
ఓకే, మీరు మొబైల్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మనం ప్లేస్ ఎక్కడైతే మనం వెళ్ళాలి అనేది మొత్తము ఎన్లార్జ్ చేసుకొని కంప్లీట్గా చూడగలుగుతాము. ఓకే, ఈవెన్ ద స్మాలెస్ట్ ఏరియా కెన్ బి ఎన్లార్జ్. ఎంత స్మాల్ ఏరియా అయినా సరే మనము ఓపెన్ చేసి దాన్ని లార్జ్ చేసి మనము చూడగలుగుతాము. ఇది ఓన్లీ మ్యాప్లోనే మనకు ఈ ఫెసిలిటీ ఉంటుంది, గ్లోబ్లో మాత్రం అలా ఉండదు. ఓకే, నెక్స్ట్, మ్యాప్స్ ఆర్ ఈజీ. సో వీ కెన్ డ్రా మ్యాప్స్ ఆఫ్ కాంటినెంట్స్ అన్నీ కూడా మనము డ్రా చేయొచ్చు. అండ్ కంట్రీస్, స్టేట్స్, సిటీస్ అండ్ నైబర్హుడ్స్ ఇవన్నీ కూడా మనము మ్యాప్లో చూడగలుగుతాము. ఇవన్నీ కూడా మనము గ్లోబ్లో చూడలేము. వీ కెన్ ఈజీ టు సీ ఇన్ ద మ్యాప్స్ ఆర్ ఈజీ టు హ్యాండిల్. ఇంకా మనం గ్లోబ్ని హ్యాండిల్ చేయలేము, మ్యాప్స్ని మాత్రం ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. మన బ్యాగ్లో, లగేజ్లో ఈజీగా కూడా పెట్టుకొని మనం ఎక్కడికైనా కూడా క్యారీ చేయొచ్చు. ద డీటెయిల్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్, వర్డ్స్, లైన్స్ అండ్ కలర్స్. It is very difficult to understand that how much information a map can contain. A detailed map is not less than a voluminous book. సో ఇంకా ఈ మ్యాప్లో మనకి చాలా ఎక్కువ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మనకి సింబల్స్, వర్డ్స్, లైన్స్ అండ్ కలర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వి కాంట్ టు అండర్స్టాండ్ ఈజీలీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. So we can draw different types of maps showing the whole earth or a part of it on a flat surface. It can be folded and even printed in the form of a book. We can have maps showing places such as continents, countries, states or even your city or village. We can plot a large variety of information on it. The science of map making is known as cartography. Okay, so